Welcome to Easy Admissions. So, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఎస్ఎస్సి అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్గా పాస్ అయ్యారో, ఏదైతే ఈరోజు రిజల్ట్స్ ఇష్యూ అయ్యిందో ఏప్రిల్ మే 2024లో ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్. సో ఈ వీడియోలో నేను టాపిక్స్ కవర్ చేసేది మెయిన్గా ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్, వెన్ memos. Okay, so when memos TC will be issued and what are the documents should we collect from the center. మనకు ఇప్పుడు పాస్ అయిపోయాము, ఓకే, సో అయిపోయింది పని. సో మనకు ఏమేమి డాక్యుమెంట్స్ వస్తాయి, ఓకే, సో ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి అదొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఇఫ్ ఎనీ కరెక్షన్స్ హౌ టు చేంజ్. ఓకే, సో ఒకవేళ మీ కరెక్షన్స్లో చేంజెస్ ఏమన్నా ఉంది, ఓకే, బై మిస్టేక్స్ ఉన్నాయంటే ఎలా చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఐఎమ్ ఫెయిల్డ్, కెన్ ఐ చేంజ్ ద మీడియం. ఓకే, సో నేను సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాను, ఓకే, సో నేను మీడియం చేంజ్ చేసుకోవచ్చా ఇప్పుడు. అండ్ నెక్స్ట్, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలామందికి అర్థం కాదు. ఓకే, సో ఎన్ ఫెయిల్ స్టూడెంట్ కెన్ అపియర్ ఇన్ అక్టోబర్ 2024. ఓకే, అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో ఫెయిల్డ్. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషను. సో దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెన్ మెమోస్ టీసీ విల్ బీ ఇష్యూడ్, వాట్ డాక్యుమెంట్ షుడ్ బి కలెక్ట్ ఫ్రమ్ ద తెలంగాణ ఓపెన్ స్కూల్ సెంటర్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీకు పాస్ అయిన స్టూడెంట్స్కి, ఓకే, షార్ట్ మెమో అనేది వస్తుంది. ఓకే, షార్ట్ మెమోతో పాటు మైగ్రేషన్, ఓకే, సో మైగ్రేషన్ కమ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఓకే, సో టీసీ మైగ్రేషన్ కమ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, సో ఇది మీకు 25 to 30 డేస్లో ఇష్యూ అవుతుంది. ఓకే, సో ఈరోజు రిజల్ట్ ఇష్యూ అయింది కదా, దట్ ఈస్ 13th జూన్ 2024 రోజు రిజల్ట్ ఇష్యూ అయింది. సో ఈ రోజు నుంచి 25 to 30 డేస్లో మీకు రిజల్ట్ అనేది, ఐ మీన్ షార్ట్ మెమో కమ్ మైగ్రేషన్ కమ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతాయి. ఈ రెండు మెమోలు మీకు 25 to 30 డేస్లో ఇష్యూ అవుతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మీకు ఇంకా ఏమొస్తుంది అంటే లాంగ్ మెమో వస్తుంది. ఓకే, సో లాంగ్ మెమో దట్ ఈస్ ఫైనల్ మెమో అనమాట. సో ఇది మీకు మినిమం 3 months టైం పడుతుంది. ఓకే, సో మినిమం 3 months టైం పడుతుంది. ఈ ఇష్యూ అయిన తర్వాత 3 months అంటే ఇది మీకు ఎంత లేదు అనుకున్న జనవరి 2025లో వస్తుంది. ఓకే, సో ఈ మెమోసు, సో అంతవరకు ఇది ఇష్యూ చేసే వరకు ఇదే మీకు పని చేస్తుంది. మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. దీనికి నడవదు అనే రైట్స్ ఎవరికి లేదు. ఏ కాలేజ్ వాళ్ళు కూడా మీకు ఫోర్స్ చేయలేరు లాంగ్ మెమో తీసుకోరమ్మనేసి. ఓకే, సో ఇది లాస్ట్ టైం కూడా చాలామంది స్టూడెంట్స్ ఇలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళకు అర్థం కాక. సో అందు గురించే నేను ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మైండ్లో పెట్టుకొని మీకు మళ్ళీ అలాంటి ప్రాబ్లం జరగొద్దనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టైం తీసుకొని వీడియోస్ని. వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, పేరెంట్స్తో కూడా షేర్ చేయండి. చాలా వరకు చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా చాలామంది లాంగ్ మెమో కావాలి అని ఇబ్బంది పెడతారు. సో లాంగ్ మెమో అనేది 3 months తర్వాత ఇష్యూ అవుతుంది. ఓకే, సో హోప్ ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఎ మినిట్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇఫ్ ఎనీ కరెక్షన్స్ హౌ టు చేంజ్. ఓకే, సో కరెక్షన్ ఉంటే ఎలా చేంజ్ చేయాలి, ఏమైనా ఆప్షన్ ఉందా అంటే, సో ఈరోజు ఒక ఐ మీన్ పాస్ పర్సంటేజ్ అనేది అండ్ దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది
తెలంగాణ బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు సెంటర్స్కి. దాంట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఓకే, సో ఇఫ్ ఎనీ discrepancies in memorandum of marks shall be brought to the notice of the State Office of Telangana Open School Society Hyderabad on or before 6th July 2024. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇప్పుడు రిజల్ట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాంట్లో మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము ఓకే ఏదైనా మిస్టేక్ ఉంటే బిఫోర్ 6th July 2024 లోపల మీరు మీ కన్సర్న్ స్టడీ సెంటర్ నోటీస్కి తీసుకెళ్ళాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో కరెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే అఫీషియల్లీ దాని నోట్లో ఉంది కాబట్టి మనము ఆ ఫెసిలిటీ అనేది యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐ యామ్ ఫెయిల్డ్. ఓకే, కెన్ ఐ చేంజ్ ద మీడియం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ రాశారనుకుందాం. ఓకే, సో ఒక 2 పేపర్లో 3 పేపర్లో 4 పేపర్లో పోయింది, లేదు అంటే మీరు తెలుగు మీడియంకి అప్లై చేసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం హాల్ టికెట్ వచ్చింది, పోనీలే అని రాసేసారు, ఫెయిల్ అయ్యారు. లేదంటే ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నారు, తెలుగు మీడియం హాల్ టికెట్ వచ్చింది, సరేలే అనేసి తెలుగు మీడియం రాశారు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మనము నెక్స్ట్ ఎగ్జామ్కి చేంజ్ చేసుకోవచ్చా అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంది. నేను అదే మీ డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేంజ్ చేయడం రాదండి. ఓకే, సో వన్స్ మీ ఎన్రోల్మెంట్ అయితే 5 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో మీది మీ మీడియం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వదు. మీరు ఏదైతే మీడియంలో ఎన్రోల్మెంట్ వచ్చిందో అడ్మిషన్ తీసుకున్నారో ఫెయిల్ అయ్యారో అదే మీడియంలో మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 4th పాయింట్. ఓకే, ఫెయిల్ స్టూడెంట్స్ ఏంటిది? ఓకే, సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫెయిల్ ఓకే 4 subject పాస్ ఆర్ ఫెయిల్. ఓకే, సో ఇదేంటంటే ఈ ఫెయిల్ అనేది ఎవరికి వస్తుంది? ఈరోజు చాలామంది నాకు క్వశ్చన్ చేశారు, సార్ మేము ఇంటర్మీడియట్ రాసాము, మాకు గ్యాప్ లేదు, 4 పేపర్స్కి నాకు హాల్ టికెట్ వచ్చింది. ఓకే, సో 4 పేపర్స్ నేను పాస్ అయిపోయాను అండ్ లాస్ట్ లాంగ్వేజ్లో అని ఇచ్చేసి ఫెయిల్ ఇచ్చారు. ఓకే, అండ్ ఓవరాల్ మన రిజల్ట్ ఫెయిల్ అని ఇచ్చారు, ఎందుకు అలా అనేసి. ఓకే, సో దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఈ ఫెయిల్ స్టూడెంట్స్ ఫెయిల్ స్టూడెంట్స్ పాస్ వాళ్ళకు సపరేట్ వీడియో చేస్తాను. సో ఫెయిల్ వాళ్ళకి ఏంది? సో ఫెయిల్ 4 పేపర్స్ రాసిన వాళ్ళు 2, 3, 4 పేపర్లు ఫెయిల్ అయిపోయారు అనుకుందాం. ఓకే, సో వీళ్ళు ఈ ఫెయిల్ అనేది ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ రాయాలి. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్తో పాటు ఇది రాసుకోవచ్చా అనేది చాలామంది క్వశ్చన్ ఉంటుంది. సో నేను ఎలాగో 2 పేపర్లు ఫెయిల్ అయ్యాను కదా, ఇప్పుడు సప్లిమెంటరీలో ఇది కూడా నేను ఈ లాంగ్వేజ్ రాసుకోవచ్చా అనేసి. ఓకే, సో ఇది రాసుకోలేరు మీరు. ఓకే, ఓన్లీ ఏదైతే ఇప్పుడు ఏప్రిల్లో ఫెయిల్ అయ్యారో అదే మీరు పేపర్స్ అనేది ఇప్పుడు సప్లిమెంటరీలో రాసుకోవచ్చు. సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. సో సప్లిమెంటరీ రాసుకోవచ్చు. బట్ ఈ అనేది ఏదైతే ఉందో మీరు ఓన్లీ ఏప్రిల్ 2025 ఎగ్జామ్స్లోనే చేసుకోవచ్చు. దానికి విడిచి ఎటువంటి ఆప్షన్ లేదు మీకు. సో ఇది మైండ్లో ఉంచుకోండి. మీకు క్లియర్గా 1 year మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో హోప్ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి అడ్మిషన్స్కి కానివ్వండి, న్యూ అడ్మిషన్స్కి కానివ్వండి, ఆర్ రిజల్ట్స్, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్, సప్లిమెంటరీ, నేమ్ కరెక్షన్స్, అలా ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కింద కామెంట్ చేసి అడగొచ్చు. ఆర్ మీరు ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు 8801045488. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.